హాయ్ అండి. ఇదేంటి మళ్ళీ ఇద్దరు బాబులుండగా మళ్ళీ ప్రెగ్నెన్సీ అని అనుకోకండి. నిజమే అండి. నేను మళ్ళీ కన్సీవ్ అయితే అయ్యాననమాట. ఆనందపడాలో, బాధపడాలో నాకైతే అసలు తెలియట్లేదు. ఎందుకంటే నేను ఫ్యామిలీ ఆపరేషన్ అయితే చేయించుకోలేదు ఇంకా. ఇప్పుడు ఏ హాస్పిటల్‌లో అయినా ఒక 1 ఇయర్ ఆగండి అనేసి చెప్తున్నారు కదా! బేబీకి ఖచ్చితంగా ఎక్కడ కూడా అంత ఫ్యామిలీ ఆపరేషన్‌లు అయితే ఇప్పుడు అంత తొందరగా చేయట్లేదనమాట. అందుకనేసి మేము కూడా సరేలే వద్దనేసి అన్నాను. కానీ నాకు ఇంత తొందరగా అందుతుందని మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు బిట్టు తర్వాత 5 ఇయర్స్ తర్వాత కదా! మళ్ళీ మా చిన్నోడు అంది సేమ్ ఇది కూడా అలానే అందుకుంటుందేమో అనేసి మేము అనుకున్నాము. అసలు నేను షాక్ అయిపోయాననమాట. నాకు 10-15 డేస్ నుంచి ఫీవర్ నీరసంగా ఉంటుంది కానీ తను ఏమనుకుంటున్నా అంటే ఫీవర్ నీరసం వల్లనే ఇంట్లో మా బిట్టుకి మా వారికి వచ్చింది కదా! నా రీసెంట్ వీడియోలో కూడా ఉంటుందన్నమాట. నాకు కూడా అందువల్లే వచ్చింది అనుకుంటున్నాను కానీ నేను ప్రెగ్నెన్సీ అని అయితే అనుకోలేదు. కానీ తీరా చూస్తే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. హాస్పిటల్ అయితే చూయించుకొని వచ్చానమాట. 6 వీక్స్ బేబీ ఉందని అయితే చెప్పారు. ఉంచుతానో లేదా అసలు ఎలా ఏంటో ఏం అర్థం కావట్లేదు. మాకైతే ఎటు వెళ్ళాలో కూడా అంత తోచట్లేదండి.